నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే H1B వీసాల మీద, L1 వీసాల మీద ఇప్పుడు చాలా చర్చ నడుస్తోంది. ఈ ఆటో ఎక్స్టెన్షన్ అనేది ఆపేయడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలాంటి ముందుగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే మంచిది? ఈ విషయాలని డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం మనతో ఉన్నారు పాస్పోర్ట్ అండ్ ఇమిగ్రేషన్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్కారం అండి. నమస్తే ఝాన్సీ. ఏంటి సార్, మన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? మన వాళ్ళ పరిస్థితి అంటే ప్రస్తుతం కొంచెం గడ్డుకాలం అని చెప్పచ్చు యాజ్ ఆఫ్ నౌ. ఈ రోజు తీసుకున్న డిసిషన్ అంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకునే న్యూస్ చూసుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. మా ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ కానీ అక్కడ ఉండే ఇండియన్స్ కానీ, అంటే మేము చూడటం అంటే ఏం లేదు, ఐ డ్రీమ్ ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఏ సంకట స్థితిలో వెళ్ళిపోయారు అన్నది అని ప్రతిరోజు ఒక న్యూస్. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా అంత ఇంట్రెస్ట్ లో ఉన్నారు అన్నది ఈజీగా అర్థం అవుతుంది. ఈ రోజున తను తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఆటో ఎక్స్టెన్షన్ ఆపేసాడు అనమాట. ఆటో ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఒక H1B వీసా తీసుకున్నా లేకపోతే L1 వీసా తీసుకున్నా కనుక ఆ వీసా మీద అక్కడ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటో ఎక్స్టెన్షన్ అంటే కంపెనీ లేబర్ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వకుండానే కంపెనీ ఎక్స్టెండ్ చేసేస్తుంది ప్రోగ్రామ్. అంటే వాళ్ళు ఉండాల్సిన స్టే 7 years అండ్ 5 years నుంచి ఫర్దర్గా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోతుంది. దీనికి ట్రంప్ ఏం చేశాడంటే పార్లమెంట్ ద్వారా దాన్ని ఇప్పుడు ఆపేసాడని చెప్పచ్చు. అంటే ఆటో ఎక్స్టెన్షన్ అనేది ఇంకా లేదు. అండ్ అగైన్ రెన్యులేషన్ వాళ్ళు చేసుకోవాలి, జనరల్ రెన్యులేషన్ చేసుకోవాలి. అండ్ ఆటోగా వాళ్ళు ఇండియాకి రావాలా? మళ్ళీ ఇండియాకి రావటం ఒక ఎత్తు, లేకపోతే ఆ కంపెనీ అనేది డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయటం అనేది ఒక ఎత్తు. రెండు రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు H1B వీసా అండ్ L1 వీసా ఉందనుకోండి. H1B వీసా అంటే మీకు తెలియదు ఏం లేదు. H1B వీసా అంటే ఎంప్లాయీ లేకుండా ఎంప్లాయ్మెంట్ కావాలని అబ్రాడ్ వెళ్ళినాడు. L1 అనేవాడు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది, టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి అక్కడికి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు. L1లో మళ్ళీ రెండు రకాలు ఉంటారు, L1A, L1B. L1A అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ క్యాడర్, L1B అంటే ఎంప్లాయీ క్యాడర్. వీళ్ళ అసిస్టెన్స్ అక్కడ అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ సంస్థ ఉంది అనుకోండి. ఒక బ్యాంకింగ్ సంస్థలో అక్కడ ఎవరైనా టెక్నికల్ సపోర్ట్ కావాలా, ఇతను ప్రెజెన్స్ కావాలి, ఇతను ఉండి దగ్గరుండి అది కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది దగ్గరుండి చేసుకోవాలా అనేది సపోర్ట్ కావాలనుకున్నప్పుడు L1 వీసాలో ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీని తీసుకెళ్తారు అక్కడికి. అదొకటే కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. మేనేజర్ సైడ్న తీసుకెళ్తే కనుక L1A వస్తుంది. అదే ఎంప్లాయీ సైడ్ ఆల్రెడీ మేనేజ్ కన్నా తక్కువ లెవెల్, ఎగ్జిక్యూటివ్ కన్నా తక్కువ లెవెల్ స్థాయిలో ఉంటే వాళ్ళు L1-2లోకి వెళ్తారు, అక్కడ L1Bలో వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు జస్ట్ లైక్ ఇక్కడ ఇండియన్స్ అక్కడ అబ్రాడ్ వెళ్ళినట్టే వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళచ్చు, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళచ్చు, అండ్ ద ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ. వాళ్ళు అక్కడ డిస్టర్బెన్స్ కానీ డిస్బర్స్ కానీ ఉండదు. వాళ్ళు ఏమవుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకోండి, టైం అయిపోయింది, ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎంప్లాయర్ అడుగుతున్నాడు, ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా రెన్యులేషన్ అయిపోయేది. దానికి పెద్ద డాక్యుమెంటేషన్ ఉండదు. ఈ లేబర్ ఎక్స్టెన్షన్, లేబర్ డాక్యుమెంట్స్ ఏదైనా ఆ కంపెనీ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ చేసేవారు. ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ అంటే 180 days ఎక్స్టెన్షన్ L1కి అండ్ 500 odd days H1B వీసా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆపేశారు. ఇప్పుడు H1B వీసా అనేవారు ఎవరు, అక్కడ కొత్తగా జాబ్కి వెళ్తున్న వాళ్ళు. అక్కడ జాబ్ ఉంది, ఇక్కడ మా దగ్గర మనకి టూలెట్ బోర్డ్స్ ఎట్లా ఉందో అట్లా ఇక్కడ జాబ్ ఉంది, జాబ్ రావండి అప్లై చేసిన వాళ్ళు, గ్లోబల్ అప్లికేషన్స్లో తీసుకున్న వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళకి H1B వీసా మీద వెళ్తారు. ఈ రకంగా వెళ్ళిన వాళ్ళు దే కెన్ స్టే, అయిపోయిన తర్వాత దే కెన్ స్టే ఫర్ 1.5 years or so. అయిపోయిన తర్వాత కొత్త దానిలోకి వెళ్ళినా మార్చుకున్నా సరే ఎనీవే 60 days టైం ఉంటుంది. ఎక్స్టెన్షన్ అనేది అక్కడే అప్లై చేసుకుని ఈ 60 days కొత్త ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోయి అక్కడే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆటో ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అనేది ఆపేశాడు. ఆటో ఎక్స్టెన్షన్ అంటే మీకేమైనా సరే ఎక్స్టెండ్ చేసుకోవాలంటే యూ కమ్ బ్యాక్ టు యువర్ కంట్రీ అండ్ దెన్ అప్లై ఫర్ ఇట్. ఆర్ ఎంప్లాయీ అతని డాక్యుమెంట్, ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, నీకు ఉద్యోగం ఎవరైతే ఇచ్చారో అతని డాక్యుమెంటేషన్ అనేది అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకుని దాని అప్రూవల్ తీసుకుని అప్పుడు నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకో. మధ్యలో మళ్ళీ మనం ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఈ సమ్ ఇన్ ఇయర్స్ అని ఉంటుంది కదా, మళ్ళీ అది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఫస్ట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుంది, అక్కడెక్కడ రెగ్యులేషన్ ఇవ్వలేదు. అది మనం ఏదో దాని గురించి మనం ఎక్కడ, నేను అంటుంది మన అక్కడ ఉండేటువంటి ఎంప్లాయర్స్కి కానీ వీళ్ళకి చెప్తుంది ఏంటంటే మీరేమీ ప్యానిక్ అయిపోండి, మీ ఎంప్లాయర్ చూసుకుంటాడు. బట్ టుక్ ఇట్ గ్రాంటెడ్ దట్ యువర్ ఎంప్లాయర్ ఈజ్ స్ట్రాంగ్. మీ ఎంప్లాయర్ మీకు గట్టి సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్. అంటే అక్కడ ఇండియన్ కంపెనీస్ లాగా ఎంప్లాయర్ తోటి గొడవ పెట్టుకున్నా సరే కంటిన్యూ చేసేస్తాడు, ఏం పర్లేదు, ఇట్లా కాదు. బీ విత్ షూర్ దట్ యువర్ ఎంప్లాయర్ ఈజ్ ఏ
వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ ఫర్ యూ, దాని ఆటోమేటిక్గా అతని డాక్యుమెంటేషన్ అయితే ఇట్ విల్ బి టేకెన్. లేబర్ డాక్యుమెంట్స్ అంటే పెద్దగా ఏముండదు ఝాన్సీ గారు. లేబర్ డాక్యుమెంట్స్ అంటే ఇతనికి ఇచ్చే శాలరీ ఎంత పర్టికులర్ ఇస్తున్నావు, ఇతని ఇంక్రిమెంట్ ఎంత ఇస్తున్నావు, ఇతని రిక్వైర్మెంట్ ఏంటి, నా ప్లేస్లో ఇక్కడ ఇతని రిక్వైర్మెంట్ ఏంటి, ఇతను లేకపోతే నా కంపెనీ నడపడం కష్టం. అందరికీ తెలిసిన విషయం, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్ తోటి ఉండేటువంటి బాండ్ కానీ అండ్ ఆ స్పేస్ కానీ బయట వాళ్ళతో రాదు కదా. దాంతో ఇతనే నాకు కావాలి అనుకుంటే లేబర్ డాక్యుమెంట్స్ ఎంప్లాయర్ ఇస్తాడు, ఇచ్చిన దాని మీద ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్. బట్ ఆటో ఎక్స్టెన్షన్ అనేది అవ్వదు. సరే ఇది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, నువ్వు ఉన్న పీరియడ్లో అయిపోయింది, కెన్ కంటిన్యూ అంటానికి లేదు. డెఫినెట్లీ డాక్యుమెంటేషన్ అవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు ఇక్కడ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు, L1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు డిఫరెన్స్ ఉంటుంది ఝాన్సీ. H1B వీసా అనేవాడు ఎవరు? జాబ్ సీకర్, అక్కడ జాబ్ వచ్చింది. L1 వీసాలో వెళ్ళిన వాళ్ళు ఎవరు? L1A L1Bలో కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఏమవుతుందంటే L1 వీసాలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అవుతారు, అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్తారు. అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు ఆవిడ H1B వీసా వస్తుంది, ఎందుకంటే ఆడ జాబ్ సీకర్ కింద వెళ్తాడు కదా. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను ఇక్కడ జాబ్కి వచ్చాను, నేను ఇక్కడ జాబ్కి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలంటే నీ జాబ్ సీకర్నే అవుతాను కదా. అక్కడ మళ్ళీ వాడు H1B వీసా హోల్డర్ ఛాన్స్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే H1B వీసాలో కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ పీరియడ్ ఆ పీరియడ్ అంటే ఇక్కడ వరకు ఒక 7 years ఉంది నా పీరియడ్. ఎగ్జిక్యూటివ్ కింద 7 years ఇచ్చాడు, ఎగ్జిక్యూటివ్ కింద అండ్ వాట్ యు కాల్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సెక్టర్. ఇక్కడ 7 years కంప్లీట్ అయిపోయి 6th yearలో వెళ్ళిపోతే మళ్ళీ H1B వీసాలో 5 years కంటిన్యూషన్ కాదు, ఈ పీరియడ్ కూడా కంటిన్యూ అవుద్ది. నేను ఇక్కడ 2 years చేశాను అనుకోండి, నాకు రిమైనింగ్ పీరియడ్ 5 years ఉంటుంది. 3 years చేశాను అనుకోండి, రిమైనింగ్ పీరియడ్ ఎంత పీరియడ్ అయితే అంత పీరియడే ఉంటుంది. H1B వీసాలోకి నేను మళ్ళీ కన్వర్ట్ అయ్యి నేను వెళ్ళేటప్పుడు, అంటే అక్కడ L1 వీసా నుంచి H1B వీసాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మళ్ళీ H1B వీసాలో రిక్వైర్డ్ ప్రొఫార్మా ఏదైతే ఉందో దాని ప్రకారమే H1B క్యాప్లోకి వెళ్ళాలి. అంటే వాడు మళ్ళీ ది హ్యాస్ టు న్యూ ఎంప్లాయర్ కింద వెళ్ళాలి. ఈ షిఫ్టింగ్లో ఏమవుతుందంటే ఆటో ఎక్స్టెన్షన్ అయిపోద్దేమో అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. డెఫినెట్లీ అది అంత ఈజీ విషయం అయితే కాదు. ఈ H1B వీసాలోకి వెళ్ళినా L1 వీసాలోకి వెళ్ళినా జనరల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి గ్రీన్ కార్డ్ దగ్గర వస్తుంది ఝాన్సీ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు, గ్రీన్ కార్డ్ లాట్లోకి వెళ్ళి పెట్టుకుంటారు. లాట్లోకి వెళ్ళి పెట్టుకున్న తర్వాత ఆ గ్రీన్ కార్డ్ లాటరీ ప్రకారం 60,000 ప్లస్ 20,000, 60,000 జనరల్గా ఇచ్చేటువంటి గ్రీన్ కార్డ్స్, 20,000 ఎక్స్ట్రా గ్రీన్ కార్డ్స్ ఫర్ ద మాస్టర్ డిగ్రీస్ కోసం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక ట్యాబ్లెట్ అది వాళ్ళ గవర్నమెంట్. ఈ లాట్లో పెట్టుకుని అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇక్కడ పట్టుకుంది, ట్రంప్ గవర్నమెంట్. ఇది క్రూషియల్ ఛాన్సీ. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు, వీళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళ రీప్లేస్ అయితే నాకు కొంచెం ఈ గ్రీన్ కార్డ్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇబ్బంది ఏంటి సార్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎక్కువైపోతున్నారనా లేకపోతే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది? ఖచ్చితంగా నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నాకు వ్యూఎస్ దగ్గర నుంచి కాస్త వ్యతిరేకత వచ్చినా సరే ఖచ్చితంగా నిజం చెప్పాలి. ఇప్పుడు మన కంట్రీకి ఒక ఏలియన్ కంట్రీ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ పాపులేషన్ ఎక్కువైతే మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. సేమ్ అమ్మా, అదే ప్రిన్సిపల్ కదా. అమెరికాలో కూడా ఉన్న పాపులేషన్ కన్నా 40 crores 30 crores ఉన్న పాపులేషన్లో వీళ్ళు ఎక్స్ట్రా బాగా అబ్నార్మల్గా పెరిగిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఒక వాట్ వి కాల్ ఒక స్టాప్ లైన్ ఉండాలి కదా. ఎందుకొరకు? ఆపర్చునిటీస్ అమ్మ. ఇప్పుడు ఏమన్నాడు, L1 వీసాలో కానీ H1B వీసాలో కానీ రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు తీసుకొస్తున్నాను అన్నాడు. దాంట్లో ఇన్నర్ లైన్ తీసుకున్నాడు ట్రంప్. కానీ అక్కడ ఉండేటువంటి మగ అని చెప్పేసి మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అని చెప్పి స్లోగన్ తోటి నగ్గినటువంటి ట్రంప్ టీం ఏమందంటే, మీరు ఇక్కడ ఎవరిని తీసుకుంటున్నారు? రిక్వైర్డ్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇండియా నుంచో, చైనా నుంచో, ఫ్లోరిడా నుంచో, మెక్సికో నుంచో తీసుకుంటున్నారు. రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోట్ల, వాళ్ళకి అసలు తగ్గించండి. లోకల్ ఎంప్లాయీస్కి ఆపర్చునిటీ ఇవ్వండి, ఎంప్లాయ్మెంట్ పెంచండి. దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ మనకి ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లేకపోతే కంప్యూటర్ ప్రోగ్రామ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెళ్ళిన వాళ్ళు స్టెమ్ ప్రోగ్రామ్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళు అంటారు. ఈ స్టెమ్ ప్రోగ్రామ్గా వెళ్ళే వాళ్ళు అక్కడ చదవరు. లోకల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్స్ మన పిల్లోడు పుట్టాడు అనుకోండి ఏమంటామండి, ఇంజనీర్ పుట్టాడు రా అంటాం. అక్కడ అట్లా ఉండదు. ఆడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చదువుతారా అంటే నేను పొయిటరీ రాస్తానంటాడు.
లేకపోతే నేను డ్రాయింగ్ వేస్తానంటాడు. ఇక్కడ ఇండియన్ పేరెంట్కి అది మాట చెప్పారనుకోండి, అసలు నీకు నాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోతుందంట. ఎందుకు పనికిరాని చదువులు నీకెందుకురా అని చెప్పేసి అంటారు. కానీ ఇంజనీర్స్ మనకి ఇక్కడ ఉన్నారు ఎక్కువ, ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు, సైన్స్ బయోకెమిస్ట్రీ బయోఫిజిక్స్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. వీళ్ళని మీరు అందరినీ తీసుకొచ్చేస్తున్నారు, వీళ్ళందరూ ఇండియా ఇక్కడ ఏదవుతున్నారు, అక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళకి వాళ్ళు కాంపిటేటర్ అవుతారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీన్ని తగ్గించాలి అని ట్రంప్ ఏం చేస్తున్నాడంటే తనకి సపోర్ట్ ఇచ్చినటువంటి ఆ సిటిజన్స్కి తన వీళ్ళని తగ్గిస్తాను నేను, ఈ రావటం అనే రిస్ట్రిక్షన్ తగ్గిస్తాను, ఉన్నవాళ్ళు ఏదో రకంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్న ఫీల్ క్రియేట్ చేస్తాను అనే దాంతో ఈ డిసిషన్స్ అన్ని తీసుకున్నాడు. ఓకే, మరి ఏం చేయాలి సార్ దీనికి? ఏంటి సొల్యూషన్? ఏంటి ఇంకేం లేదా? కమ్ బ్యాక్ టు ఇండియా అంతేనా? అంతే. L1 ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు కదమ్మా, ఆడికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. H1B వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది. H1B వీసా అయినా అక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఏదో పరిగెత్తుకుని వెళ్ళే కన్నా ట్రై యువర్ జాబ్ హియర్ ఓన్లీ. ఇప్పుడు అన్నదానం ఇప్పుడు యుఎస్లోనే మీరు ఏం కంగారు పడకండి అమ్మ ఝాన్సీ, ఈ రోజు అనుకున్నాం ఫిబ్రవరి, ఈ రోజు అనుకున్నాం, మళ్ళీ ఇంకొక మీట్లో మనం కలుసుకున్నప్పుడు అనుకుందాం. దానికి ఒక 64 lakh ఇండియన్ డాలర్స్ తన ఎక్స్పెండ్ చేస్తున్నాడు ఏఐని పెంచడం కోసం, కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచడం కోసం. ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వస్తారు? ఇండియా నుంచే కదా కావాలా. కొన్నాళ్ళు ఆగితే మళ్ళీ మనల్నే పిలుస్తారు. మీరు ఈ లోపల ప్యానిక్ అయిపోకండి, ఎక్కడి నుంచి ఏదో పారిపోయి వచ్చేసాను ఫీలింగ్ రాకండి. టేక్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, take precautions and approach to the advisors and get your position clear first. అందుకని దానికి ఏదో మీరు అయిపోతుంది ఇట్లాంటిది ఏం లేదమ్మా. డెఫినెట్లీ మన రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతుంది. అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఇండియన్ ఎంప్లాయీస్ వాళ్ళకి కావాలి. ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ గుడ్ న్యూస్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ నాట్ ఎండ్ యాజ్ ఆఫ్ నౌ. మీ సజెషన్స్ అన్ని నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.